వెల్కమ్ బ్యాక్ టు విష్ణు వ్లాగ్స్. ఇవాళ కాకినాడలో వీడియో చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ ప్లేస్ గోదావరి. లుక్ అట్ ద బ్యూటిఫుల్ వ్యూ దట్ హ్యావ్ క్యాప్చర్డ్ హియర్. ఎంత బాగుందంటే ఐ ఫెల్ట్ లాస్ట్ ఇన్ దిస్ వ్యూ. యా, ఈ బ్రిడ్జ్ గోదావరి బ్రిడ్జ్ మీరు అనుకున్నది నిజమే. యాక్చువల్లీ ఇది ఒక సోలో ట్రిప్ అయితే కాదు, నేను గంగా మేమిద్దరం అనుకుని వేసిన ఒక ట్రిప్. సరదాగా గోదావరి కాకినాడ మొత్తం చుట్టేసి వద్దాం అనేసి నేను గంగా అయితే బ్యాగులన్నీ సర్దుకొని బయలుదేరిపోయాం. నా కళ్ళల్లోని ఆనందాన్ని చూస్తే మీరు చెప్పేయచ్చు గోదావరి అన్న కాకినాడ అన్న నాకు ఎంత ఇష్టమో. సో ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటుండే, సో అది ఇప్పటికి కుదిరింది. లుక్ అట్ మై హ్యాపీనెస్, నాకు ఐ డోంట్ ఫైండ్ ఎనీ వర్డ్స్ టు పుట్ హియర్. యా, అదే ఎగ్జైట్మెంట్తో ఒక గట్టి స్లీప్ అయితే వేసేసాను. ట్రైన్ దిగంగానే ఫ్రెష్ అప్ అయిపోయి తినడానికి వచ్చేసాం. సో ఇక్కడ ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుందన్నారు. సో ఫస్ట్ నేనైతే ఒక ప్లేట్ బోండా ఆర్డర్ చెప్పేశాను. చూసారుగా, బోండాలు చూడగానే తినేయాలనిపిస్తుందా. అండ్ దాంతోపాటు నేను పెరుగువడ ఒకటి ఆర్డర్ చెప్పుకున్నాను. అండ్ గంగా కోసం ఒక ఇడ్లీ అండ్ పెరుగు వడ ట్రై చేశాను. నేను బేసికలీ పెరుగు తినను, ట్రై చేశాను. అండ్ ఫస్ట్ టైం నేను రిగ్రెట్ ఫీల్ అయ్యాను, ఎందుకురా బాబు పెరుగు వడ తిన్నాను అని. యా, ట్రస్ట్ మీ, ఆ రోజు చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్. తినడం కంప్లీట్ అవ్వంగానే మాతో పాటు ప్రవీణ్ బ్రో జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఒక రౌండ్ వేసాం కాకినాడ మొత్తం. ఆ రౌండ్ వేస్తూనే ఎక్కడెక్కడికి వెళ్ళాలి ప్లేసెస్ అనేసి మొత్తం ప్లాన్ చేసాం. అలాగే బ్రో స్టే కూడా ప్లాన్ చేసి ఇచ్చాడు. సో నెక్స్ట్ మేము కోరంగి ఫారెస్ట్ వెళ్ళాం. అండ్ ఆ ఫారెస్ట్లో వెళ్ళడానికి మనం వాళ్ళకి ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలి. అండ్ ఎంట్రీ టికెట్ ఫర్ ఈచ్ పర్సన్ ఇస్ 150 రూపీస్. ఓకే, ఇప్పుడు చూద్దాం అసలు. ఓకే 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 సో టేక్ వన్. ఓకే, మనం ఇప్పుడు కోరంగి ఫారెస్ట్లో ఉన్నాం. ఇట్స్ లైక్ కోరంగి ఫారెస్ట్. కోరంగి ఫారెస్ట్ అంటే ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి, తమిళ్లో ది కోరంగి అంటే కోతి అన్నమాట. ఇట్స్ ఏ కోరంగి ఫారెస్ట్. అందులో మన RX మూవీ కూడా షూట్ చేశారు. అండ్ ఆ పాయింట్ ఒకటి ఉందన్నమాట. సో ఆ పాయింట్ వే వచ్చి ఇది. సో దిస్ ఇస్ ద వే దే వుడ్ కమ్. అండ్ నేను ఎక్కడ చేశాను, ఇది బోటింగ్ పాయింట్ అనమాట. సో కమింగ్ టు ద బోటింగ్ పాయింట్, లుక్ ద లొకేషన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇట్స్ లైక్ ద హోల్ వ్యూ ఈజ్ లైక్ దిస్. అండ్ నేను ఆ దారిలోనే వచ్చాను యాక్చువల్లీ ఇందాక. ఇట్ వాస్ ఆసమ్. పక్కనే లేడీస్ ఉన్నారన్నమాట. మనకు తెలుసుగా పక్కన లేడీస్ ఉంటే షేక్ అవుతామని, అందుకని సైలెంట్ అయిపోయాం అనమాట. ఓవరాల్గా ప్లేస్ చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ వాకింగ్ అండ్ జాగింగ్ వస్తారు కదా, సో వాళ్ళకి ఈ ప్లేస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సో లుక్ అట్ ద సైడ్ వ్యూ. ఇట్స్ లైక్ దెర్ ఆర్ పీపుల్ అక్కడ, ఐ మీన్ నాట్ బిసైడ్స్, ఆన్ ద అప్పర్ సైడ్. సో వీ విల్ సీ హౌ ఇట్ ఈస్ లుకింగ్ జస్ట్ ద వే ఇన్ కేస్. ఈ ప్లేస్లో షార్ట్ ఫిలింకి ఏదైనా సీన్స్ కావాలంటే చేయొచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఎక్కడైతే నిల్చున్నానో అక్కడే పిలారా సాంగ్ షూట్ చేశారు ఫ్రమ్ RX మూవీ నుంచి. సో ఒక్కసారి అక్కడ చూద్దాం ఎలా ఉందో. యా, ఇప్పుడు RX మూవీలో నేను చెప్పాను కదా ఇందాక పిలారా సాంగ్ అని. యా, ఆ సాంగ్ షూట్ చేసింది ఇక్కడే, ఎగ్జాక్ట్ స్పాట్. నమ్మలేకపోతున్నాను, నేను అక్కడ నిలబడి సో ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. అండ్ ఆ సాంగ్లో చూపించినట్టుగా ద లొకేషన్ వాస్ అమేజింగ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ యాక్చువల్లీ లవర్స్. అండ్ కపుల్స్గానే వస్తున్నారు ఈ ప్లేసెస్కి. సో మొత్తం తిరగడానికే యూ ఫీల్ లైక్ లాస్టెడ్. అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యాం ఎక్కడ ఎండ్ అయ్యాం అనేది తెలియదు అన్నమాట. లైక్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. చాలా పెద్ద స్పేషియస్ అయిన పార్క్ అనమాట ఇది. లైక్ ప్లేసే అలాంటిది, కొంచెం చాలా పెద్దది. సో అదంతా అయిపోయిన తర్వాత ఒక సైట్ సీయింగ్ లాగా ఉంటుందనేసి బిల్డింగ్ ఎక్కాం. సో ఒకసారి ఇక్కడ రండి చూపిస్తాను. లైక్ గంగా బ్రో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు.
అంత పైకి ఎక్కడానికి యూ ఫీల్ లైక్ ఒక 100 feet ఉంటుంది అనుకుంటాను, 100 like 50, నాట్ ఎగ్జాక్ట్లీ ఎంత అని తెలీదు. బట్ చూడండి లొకేషన్. సో లొకేషన్ అయితే మాత్రం ఫుల్ ఆఫ్ ఫారెస్ట్. సో నేను చెప్పాను కదా పేరు కోరంగి ఫారెస్ట్ అని. సో ఎటు చూసినా ఫారెస్టే. ఆ ఫారెస్ట్ మధ్యలో లైక్ యూ హ్యావ్ సమ్ క్యాంటీన్స్, తినడానికి అక్కడే కోక్ బాటిల్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ షాప్స్ ఉన్నాయన్నమాట. యా, తర్వాత తినడానికి వచ్చాం. ఫుల్గా అయితే లాగించేసామన్నమాట. సో తింటూనే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించాము. సో దాని తర్వాత బీచ్కి వెళ్ళాలని అయితే డిసైడ్ అయిపోయాం. సో ప్రవీణ్ బ్రో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ తీసుకొని బీచ్ చూడడానికి అయితే బయలుదేరిపోయాం. ఎప్పటి నుంచో ఉండే ఇలా మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి అక్కడ ఫేమస్ అయిన ప్లేసెస్ని విజిట్ చేయాలి, చూడాలి అని ఉంటుంది కదా. సో ఇదే ఆ మూమెంట్. చూడవా రికార్డ్ అవుతుందా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచేరా కనిపిస్తుంది డైరెక్ట్గా. అయిపోయింది. ఓకేనా చూడు. ఓకేనా ఇటు తిరుగు, అటు తిరిగి ఒకసారి మన దగ్గర ఇటు తిరగాలి. వాటర్ వస్తుంది. ఓకే అదేనా. ఓకే ఇది చాలా ఆపేద్దాం. చెప్పాలంటే ఈ వ్లాగ్స్ తీయాలి అనే ఐడియా వచ్చింది ఈ వీడియో దగ్గర నుంచి అన్నమాట. సో చాలా టేక్స్ చేశాను. ఈ తర్వాత రోజు మార్నింగే లేచి రెడీ అయిపోయి కుకుటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అది పిఠాపురంలో ఉంది. మన అష్టాదశ శక్తి పీఠాలలో ఇదొక పీఠం. ఇక్కడ సతీ అమ్మవారి ఎడమ భుజం ఇక్కడ పడిందన్నమాట. అండ్ అందుకని ఇక్కడ సతీ అమ్మవారిని పురుహూతిక దేవి అని పిలుస్తారు. అసలు గుళ్ళో నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను దాని తర్వాత మెడిటేషన్ చేసుకున్నాను. ఓడి అమ్మ అంటే ట్రైన్ టైం అయింది. కొంచెం ఫాస్ట్గానే రిటర్న్ అయిపోయాం, ట్రైన్ టైం అయింది కదా అందుకు.